హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరుగుకొని దాన్ని ఆయిల్లో వేయించుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. దాని తర్వాత ఇది క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా తరుగుకొని దానికి యాడ్ చేసి దాన్ని మగ్గించుకోవాలి. వాటర్ వేయకుండానే మగ్గించుకోవాలి. అది క్యాప్సికమ్ అనేది ముదురుగా ఉంటే దాన్ని కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవాలి. దాని తర్వాత దానికి కావాల్సిన పొడులన్నీ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ కారము, పావు టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కొంచెం చెక్క లవంగం పొడి కొంచెం వేసుకొని మగ్గించుకోవాలి. వన్స్ మగ్గిన తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ఎగ్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో ఎగ్ వేయాలి. కొంచెం వేగిన తర్వాత దాన్ని కలిపేయాలి. మీకు పెద్ద పెద్ద ఎగ్ పీసెస్ కావాలి అంటే కొంచెం సేపు ఆగి కలపాలి. నాకు అవసరం లేదు కాబట్టి నేను కలిపేశాను. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.